హే గైస్ ఎలా ఉన్నారు? సో గైస్ ఈ వీడియోలో నేను చెప్పే టాపిక్ ఏంటంటే మనం ఇన్స్టాగ్రామ్లో మల్టిపుల్ అకౌంట్స్ని షేర్ చేసిన తర్వాత దాన్ని ఎలా డిసేబుల్ చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే నేను నా ప్రొఫైల్ ఉంది కాబట్టి చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్ మొబైల్లో నా ప్రొఫైల్ ఓపెన్ చేస్తాను నేను ఇన్స్టాగ్రామ్ది. పైన చరణ్ యూసీ టెక్ పక్కన ఒక యారో మార్క్ ఉంది కదా, సో అక్కడ యారో మార్క్ కనిపిస్తుంది. నా పేరు మీద ట్యాప్ చేయగానే ఏమొస్తుందంటే కింద చూడండి, సో మోర్ ఫ్రమ్ చరణ్ యూసీ టెక్ అని చెప్పేసి నేను ఇంతకుముందు ఒక అకౌంట్ షేర్ చేశా. అదేంటంటే BTS ఆర్మీ ఫర్ ఎవర్ అని. సో ఆ అకౌంట్ అయితే మనకి షేర్ చేసినట్టు ఇక్కడ చూపిస్తుంది. సో దీన్ని ఎలా ఆఫ్ చేసుకోవాలో నేనైతే మీకు ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. సో మీరైతే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ప్రొఫైల్ వచ్చింది కదా. సో ప్రొఫైల్ మీద ట్యాప్ చేస్తే వేరే ఒక ప్రొఫైల్లోకి అయితే మనకైతే అది రీడైరెక్ట్ అయితే అవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఓకేనా గాయ్స్, సో నేనైతే మీకు అయితే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ గాయ్స్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ప్రజెంట్ మీకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో గాయ్స్ అయితే ఫస్ట్ నేను నా ఫోన్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు షేర్ చేసిన అకౌంట్ మీ ఫోన్లో ఉన్నా లేకున్నా పర్లేదు, ఉన్నా పర్లేదు లేకున్నా పర్లేదు. సో ఇక్కడ మీరేంటంటే మీ ఫోన్లో వేరే ఏదైనా ఒక అకౌంట్ని లాగిన్ చేయండి. అంటే మీ అకౌంట్తో పాటు వేరే ఏదైనా సెకండ్ అకౌంట్ మీ ఫ్రెండ్ ఏదో ఎవరిదో ఒక లాగిన్ చేయండి. ఎందుకంటే అట్లా లాగిన్ చేస్తేనే ఇక్కడ డిసేబుల్ చేసేకి మనకు ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, సో నేను నా ప్రొఫైల్ మీద ట్యాప్ చేస్తే నా ఫోన్లో నా అకౌంట్తో పాటు వేరే ఒక ఫ్రెండ్ అకౌంట్ కూడా ఉంది, నాకు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ రెండు ఉన్నాయన్నమాట. సో BTS ఆర్మీ ఫర్ ఎవర్ అనేది దాంట్లో లాగిన్ చేసలేదు, అయినా కానీ నా అకౌంట్తో పాటు వేరే అకౌంట్ ఉంది. సో ఈ విధంగా ఉండాలి, మనకి ఏదైనా ఒక అకౌంట్ ఉండాలి మన అకౌంట్తో పాటు. అయిన తర్వాత అక్కడ ఎడిట్ ప్రొఫైల్ ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేయండి ఒకసారి. ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే కిందకి స్క్రోల్ చేసి చూసారు కదా, సో షేర్ అదర్ అకౌంట్స్ అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ నా ఫోన్లో ఉన్న అకౌంట్ ఇంకొకటి చూపిస్తుంది. దాంతోపాటు ఇంతకుముందు షేర్ చేసింది కూడా మనకి చూపిస్తుంది. సో దీన్ని నేను ఆఫ్ చేశాను అనమాట. సో ఆఫ్ చేసిన తర్వాత ఏంటంటే కింద మీరు బ్యాక్ వెళ్ళండి సింపుల్గా ఒకసారి. సో బ్యాక్ వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మీ ఫోన్లో యాప్ ఉంటుంది కదా, సో యాప్ని క్లోజ్ చేసేయండి. చేసిన తర్వాత ఏంటంటే ఇందాక నేను మా ఫ్రెండ్ ఫోన్ తీసుకున్నాను కదా, ఆ ఫ్రెండ్ ఫోన్ మొబైల్లో మళ్ళీ నేను మీకు నా ప్రొఫైల్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను మా ఫ్రెండ్ మొబైల్లో, అందులో నా ప్రొఫైల్ ఓపెన్ చేశాను చరణ్ యూసీ టెక్. సో ఇందాక మనకి పేరు పక్కన యారో మార్క్ ఉంది, ఇప్పుడు యారో మార్క్ పడలేదు. సో చూసారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా పేరు మీద ట్యాప్ చేశాను అనుకోండి, ఏమొస్తుందో మీరే చూడండి. సో పైన నా చరణ్ యూసీ టెక్ ఉంది, అక్కడ క్లిక్ చేశాను. సో అబౌట్ దిస్ అకౌంట్ అనేది మనకి రావడం జరిగింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో మీరైతే మల్టిపుల్ అకౌంట్స్ని ఈ విధంగా డిసేబుల్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఎనేబుల్ కూడా మీరు ఇలానే చేసుకోవాలి. జస్ట్ ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళి అక్కడ డిసేబుల్లో ఉంటే ఎనేబుల్ చేసుకోండి, ఎనేబుల్ ఉంటే డిసేబుల్ చేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ప్రజెంట్ మీకు ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాలో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.